హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నా, మన గుంటూరు మిర్చియార్డ్ నుండి. ఫ్రెండ్స్, ఈ డేట్ వచ్చరికి ఫిబ్రవరి నెల 7వ తారీఖు 2026 సంవత్సరం, అనగా శనివారం. మరి శనివారం ఆదివారం మన మార్కెట్ యార్డ్లో యాక్చువల్గా ఎప్పుడు సెలవు ఉంటుందండి. కాకపోతే ఇప్పుడు శనివారం ఆల్రెడీ మార్కెట్లో బిజీగా ఉంది. మరి దిగుమతులు ఇవ్వలేదు 4,000 బస్తాలు దిగుమతి రావడం జరిగింది. కొత్తవైనా ఏసీ వైనా కానీ ఒక 4,000 బస్తాలు మార్కెట్ రావడం జరిగింది. ఎక్కడ చూసినా మార్కెట్లో బిజీ ఏంటంటే రాశులండి. కాయలు ఆరుదల చేయకుండా తీసుకొస్తున్నారు. డ్రై చేసి తీసుకురండి, మీకే మంచిది. ఇక్కడ ఆరుదల చేసుకొని తేకపోతే ఎవరు అడగరు. నెమ్ములుంటే పెద్దగా వాల్యూ ఉండదు. ఒకసారి వీడియో పెట్టాను చూడండి, మీకు అర్థమైంది. ఆల్రెడీగా డ్రై ఉండాలి. డ్రై ఉంటే రూపాయి అటు ఇటుగా మంచి ధర పోతుంది ఏదైనా కానీ. వీడియో లాస్ట్ దా చూడండి. ఈ వీడియోలో మరి మీకు వివరాలు ఏంటంటే, చాలా మంది డౌట్స్ అన్నా మరి ఏందన్నా మిర్చి ధరలు రోజుకోలాగా ఉంటాయి, ఇంకా పెరుగుతాయా తగ్గుతాయా ఏందన్న పరిస్థితి నన్ను మీరు చాలా డౌట్స్. ఒక పక్క అన్న ఆర్డర్లు వస్తాయా రావద్దు. ఆర్డర్లు వస్తాయి, సీజన్ ఇది. సీజన్ అంటే ఈ సంవత్సరము ఏదైనా కానీ ప్రతి ఏడాది కూడా ఫిబ్రవరి నుంచి మార్చి ఏప్రిల్ మే వరకును కొత్త ఆర్డర్లు ఉంటాయి. అన్నీ బాగానే జరిగిద్ది. వీడియో లాస్ట్ చూస్తే మీకు అర్థమవుద్ది. ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తే మన ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది. ముఖ్యంగా ఒక పక్క ఏసీలో స్టాకులు ఎన్ని అని డిస్కషన్ ఏంటి. ఈ వారం వల్ల రోజుకి 80-90 వేలు దాకా కొనుగోలు జరుగుతూ వస్తుంది. సోమవారం మంగళవారం మార్కెట్ బాగా ఉంది, స్పీడ్గా ఉంది. బుధవారం నుంచి ఎందుకు తగ్గింది అంటే మరి సరుకు పెరుగుతూ వచ్చింది. ఆ 2 రోజులు నార్మల్గా వచ్చింది. బుధవారం నుంచి 68-70 వేలు దాకా సరుకు రావడంతో మరి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి, అబ్బో సరుకు లేదనుకున్నామే ఇంకా సరుకు ఉంది అని చెప్పి వాళ్ళ ఆలోచనతో కొనవచ్చులే కంగారు ఏందన్నట్టుగా మళ్ళీ డౌన్ అయ్యారు అంతే కొనేవాళ్ళు. అది మార్కెట్లో. ఎందుకంటే నెక్స్ట్ ఓ పక్క చాలామంది అన్న ఎల్లోలు ఎందుకన్నా 40,000 చేశారు, 50,000 చేశారు, మళ్ళీ తగ్గించారని చాలామంది డౌట్. మరి దానికి ఇవన్నీ మీకు వివరాలు చెప్తాను కదా, చూసి తెలుసుకోండి. ముందుగా మార్కెట్ యార్డ్లో డ్రై క్వాలిటీ ఉన్న డీలక్స్లు అయితే బాగా జరుగుతున్నాయి. ఆల్రెడీ డీడీలు ఎంత పోతానండి చూడండి. ఒక పక్క పోయిన ఏడాది ఇదే టయానికి అయితే 13, 14, 15 వేలు అమ్మితే గగనంగా ఉండేది. అట్లాంటిది 25 నుంచి 27 వేలు దాకా, 27.5, 28 కూడా వేస్తున్నారు. మొన్న దాకా 2 రోజులు వేశారు, ఈ 3 రోజులు లేదు. 27 వేలు కూడా మార్కెట్ జరిగిందంటే ఒక లెక్కలో మరి ఈ 2 ఏళ్ళు దెబ్బతిన్నారు కాబట్టి అమ్ముకోవద్దని టెన్షన్ మీకు ఉండిద్ది. దాన్ని బట్టి ఆలోచించుకొని అది మీ ఒపీనియన్ ఏదైనా కానీ అమ్ముకోవచ్చు. ఒక లెక్క చెప్పాలంటే ఏందైనా కానీ అవే కాదు, ప్రతి తాలు ఈ ఎర్రగాయలు పోయిన రేటుకి తాలు పోతున్నాయి. పోయిన ఏడాది ఎర్రగాయలు ఏ రేటుకి అమ్మారు, ఈ ఏడాది తాలుగాయలు ఆ రేటుకి పోతున్నాయి. కాబట్టి ఒక లెక్కలో అమ్ముకుంటే మంచిదే. ఒక పక్క ఇంకా వచ్చిద్దా రాదు అంటే అన్న వస్తుంది అన్న. ఇప్పుడు ఆల్రెడీ ఈ వారం నుంచి ఇంక సరుకు రేటు తగ్గిస్తూ ఉంటారు. ఎందుకంటే సరుకు ఎక్కువ వస్తూ ఉంటుంది. అందరి ఒపీనియన్ ఏంటంటే రేపు వారం 1,00,000 రావచ్చు, రేపు వారం లేకపోయినా మార్చి నెల నుంచి 1,00,000 రావచ్చు. సరే రైతులు అంతే అంటారు అంతే. నేను అనలా, నా ఒపీనియన్ కాదు, అందరూ అనేది నేను చెప్తున్నాను. నన్ను అనుకోవద్దు. రైతులు అందరూ కావాలనే సరుకు లేదని చెప్తారు, రేటు పెంచుతామని చెప్పి. కానీ సరుకు వస్తూ ఉండిద్ది అనేటట్టుగా ఎక్స్పెక్ట్ చేసుకొని వాళ్ళు అనే మాట అయితే అలా ఉంది. అందుకని తగ్గిస్తాను అన్నట్టుగా ఉంది. ఒకటి ఎంత చేసినా మార్చి నెల వరకు అంటారు. ఏప్రిల్ నుంచి అన్న అనకపోయినా సరుకు ఉండదు. యాడ్ నుండి వచ్చేది అప్పుడన్నా వచ్చింది. కాకపోతే దేని మీద నమ్మకం పెట్టుకోద్ది. నాకు చెప్తున్నా, నేను ఒక ఉదాహరణ, ఒక సలహా చెప్తున్నా అంతే. మీ ఒపీనియన్ అయినా వాళ్ళ ఒపీనియన్ అయినా మార్చి నెల వరకు వస్తుందేమో సరుకు. ఆ తర్వాత అండి యాడ్ నుండి ఉంది, యాడ ఉంది పండింది అందరూ తెలిసిందే. పంట పండిన కాడేమో తెగుళ్ళు వచ్చిపోయినాయి. సరే తెగులు రాలేదులే బాగుందనే దగ్గర పంట వేయలేదు. ఓ పక్క ఏదైనా వాళ్ళ ఒపీనియన్తో అలా ఉంది మార్కెట్లో. కాకపోతే రేట్ అనేది ప్రస్తుతానికి తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అలానే నేను మిమ్మల్ని భయపెడతా, నేనేం చెప్పట్లేదండి. ఆర్డర్లు అంటారా, ఆర్డర్లు ఆల్రెడీ తేజ ఎక్స్పోర్ట్ వాళ్ళు వేసేది 75-80 రూపాయలేనండి. 75-80 నేత 185 రూపాయలు వేస్తున్నారు. ఎవరు ఏసీ ఎక్స్పోర్ట్ వాళ్ళు ఈ 5 రూపాయలు 10 రూపాయలు పెంచి కొనే వాళ్ళు ఎవరంటే కొద్దిగా స్టాక్ వాళ్ళు ప్రతి ఏడాది ఉంటారు. ఈ ఏడాది కాదు, ప్రతి ఏడాది కొనుక్కొని దాచిపెట్టుకునే వాళ్ళు వస్తారు. వాళ్ళు ఒక 5-10 రూపాయలు పెంచిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ సూపర్ 10 అండి మార్కెట్ రేట్ అయితే 200 నుంచి 220, 25 రూపాయలు డిమాండ్గా జరుగుతుందండి. మరి 20 బస్తాలు 30 బస్తాలు ఎవరో కొనడానికి వస్తారు కౌంటర్ చేయడానికి. వాళ్ళు ఏం చేస్తారు, ఒక 5-10 రూపాయలు పెంచెట్టు కొంటారు. 240 రూపాయలు వేశారు అనుకో, వేరే దగ్గర 230కి అమ్మి ఆయన ఏమనుకుంటారు, అబ్బో 240 రూపాయలు వేశారు, కేజీ 240 రూపాయలు అమ్మారంటే సూపర్ 10. మా ఎందుకు 30 రూపాయలు వేశారు అబ్బాయి, మా క్యాన్సిల్ చేసాను అంటారు. అలా కాదు పద్ధతి. ఏంటంటే అదేదో అనుకోకుండా ఆయనకు వచ్చింది లక్కీగా. ఆయన ఎవరో ఒక ఎక్స్పోర్టర్ కొనేది కాదు, అది దాచిపెట్టుకుని ఆయన కొనుక్కున్నాడు. దానికోసం నీ కూడా నా రేటుకి వేయంతే మరి నీ కాడకి అట్టంటే ఆయన రావాలి. ఆయన కౌంటర్ చేయలకు అమ్ముకుంటాడు. ఇక్కడ 240 కొనడంతా వాళ్ళ ఊరిలో 400కి 500కి అమ్ముకుంటాడేమో, అందుకే కొన్నాడేమో 10 రూపాయలు పెట్టి. ఆ రకంగా కొన్ని చోట్ల ఈ సూపర్ 10 కానీ బంగారం కానీ ఇలాంటి వల్ల ఆరుమూరు కానీ ఇట్లాంటివి జరుగుతాయి. 5 రూపాయలు 10 రూపాయలు పెంచి జరిగింది. కానీ ఎక్స్పోర్ట్ వాళ్ళు వేసేదైతే నార్మల్గా చూసుకొని వాళ్ళు డైలీ కొనేది కాబట్టి వాళ్ళ రేట్లో వాళ్ళు కొనుక్కుంటారు ఏదైనా కానీ. ఇప్పుడు తేజ జనరల్ మార్కెట్ 17.5 నుంచి 18.5 డిమాండ్గా జరిగింది. నిన్న మొన్న 2 రోజులు 3 రోజుల మీద ఏదైనా అంతగా 19,000 మరి జరగల. మరి రేపు వారం అలాగే ఉండొచ్చు అని చాలామంది అంటున్నారు. సూపర్ 10 కూడా కొత్తవి 20 నుంచి 22 వేలు డిమాండ్గా, లేదా
ఒక 500 అటు ఇటు 22.5 23,000 దాకా డ్రై క్వాలిటీ ఇది ఒకటి నెమ్ములు ఉండకూడదు, డ్రై ఉండాలి. నెమ్ములు ఉంటే మీరు ఆల్రెడీ బంగారం పెట్టాను చూడండి 18-19,000 కొడుతున్నారంట. అదే డ్రై ఉంటే ఆ బంగారం కాయలు 20-22,000 అడిగేవారు. దాన్ని బట్టి కూడా తెలుసుకోండి. ఏదని కానీ మీ కాయలు బాగా నైట్గా చల్లదనం ఉన్న ఒక 5-10 రూపాయలు తక్కువలో పోతాయి. ఏదన్నా ఒక సైజు ఉండాలండి. బంగారం కాయ ఒక దగ్గర 22,500 వేశారు, నైట్గా చల్లదనము కాయ ఇంత సైజు ఉంది. వేరే షాప్లో సేమ్ క్వాలిటీ సేమ్ అంతా సిచ్యువేషను 21,000 చేశారు. ఎందుకు? అది కొద్ది సైజు తక్కువ ఉంది. సైజు కూడా వాళ్ళు చూసుకుంటారు కదా, అది దాన్ని బట్టి వాళ్ళు మార్కెట్లో కొనేవాడు కూడా వాళ్ళు 1-2 సార్లు, ఎందుకంటే మార్కెట్ అంతా తిరుగుతారు. మార్కెట్ ఒకసారి మన షాప్ కాడికి రారు వాళ్ళు. మీకు వచ్చే వాళ్ళు కూడా మీ షాప్లో కాయలు కాకుండా పక్క షాప్లో కాయలు కూడా కొద్దిగా చూడండి, వెళ్ళి బేరాలు ఎట జరుగుతున్నాయి ఏందనేది. అలానే యార్డ్లో ఎవరు అంతగా పెద్ద పెద్ద ఓనర్ అనేవారు ఎవరు మోసం చేయడం కూడా చూడరు రైతుని. ₹1 పెంచి అమ్మితే రైతు ఆనందపడతాడు, ₹1 పెంచి అమ్మదని ఎవరైనా ట్రై చేస్తారు. రైతు కోసమే చూస్తారు యార్డ్లో వాళ్ళకి చాలామంది. కాబట్టి రైతు కూడా కొంతమంది ఓనర్లే ఓయమ్మ వాళ్ళ దగ్గర ఎక్కువ వేశారు, మా ఎందుకు తక్కువ వేశారని మీరు వాళ్ళని ఇబ్బంది పెడతాం. ఆయన ఏదో కావాలని మీకు తగ్గించేశారా? తగ్గించేస్తే అవతలోడు ఏమన్నా వాళ్ళకి ఇస్తారా? అలాగేం ఉండదు. ఏ రోజు ఆ రోజు అయిపోయిద్ది అనమాట. అట్లా వాళ్ళే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ప్రతి ఒక్క క్వాలిటీ ఇప్పుడు ఎల్లోలు అంటారా, ఎల్లోలేమో సంక్రాంతి పోయినమ్మటే సరుకు వచ్చరికి ఇంకా సరుకు వచ్చిద్దు రాదు, ఇదేనేమో ఎల్లోలు ఇంక రాదేమని చెప్పి ఒకసారి 40-50 చేశారు. ఆ తర్వాత 6 నెలలు చూస్తే ఏ షాప్లో చూసినా 10-20 బస్తాలు ఉంటా ఉన్నాయి. వాళ్ళ ఎక్స్పెక్ట్ ఏం చేస్తారు, అబ్బో ఎల్లోలు చాలా ఉన్నాయిలే కొనవచ్చులే అని డిమాండ్ అంత డిమాండ్ అవసరం లేదని వాళ్ళు కొనటం మానేశారు. తాలు కొంటున్నారు డిమాండ్గా 18,000 20,000. ఎందుకంటే తాలు కూడా వాళ్ళ ఎల్లోలు దేనికి వాడుతారని చాలామంది అడుగుతున్నారు. ఎల్లోలు అప్పడాలు వాడతారంట. అప్పడాలు పౌడర్కి నెక్స్ట్ 5 స్టార్ హోటల్స్లో షైనింగ్ వస్తుందంట పౌడరు, దానికోసం ఉపయోగిస్తారు ఎక్కువ ఎల్లోలు అయితే మాత్రం. ఇంకా అది కాకుండా ఇంకా దేనికి వెళ్తుందో మనకు తెలియదు. ఆల్రెడీ ఎక్స్పోర్ట్లో వాళ్ళు చైనా అంటే వాళ్ళు ఆల్రెడీ పంట వేశారు. చైనాకి మన ఎక్స్పోర్ట్ పోదు. కానీ బంగ్లాదేశ్ కానీ ఈ అంతకుముందు చైనా బంగ్లాదేశ్ ఎక్కువ వెళ్ళేది. ఇప్పుడు చైనా ఆగింది కాబట్టి బంగ్లాదేశ్ ఒక దగ్గరికి వెళ్తుంది, మిగతా ఏరియాలు వెళ్తే తక్కువ వెళ్తుంది. థాయిలాండు, మలేషియా, సింగపూరు ఈ అన్నిటికి అన్ని రకాలు పోతాయి. కర్ణాటక కానీ ఆల్రెడీ తమిళనాడు ఏరియా ఆ ఏరియా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేది. వాళ్ళు ఎక్కడ పంపిస్తారో తెలియదు. వాళ్ళు మన దగ్గర కొనే కాయలు సూపర్ 10 కొంటారు, 6 కొంటారు, క్లాసిక్లు కొంటారు, ఈ రకాలల్లో వాళ్ళు కొంటారు. వాళ్ళు అక్కడ కొని అక్కడ ఇంకో దగ్గర వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు అనమాట. ఏదైనా ఒక ఇక్కడ డైలీ కొనే వాళ్ళు అయితే ₹1 తక్కువలోనే కొంటున్నారు. ఏదైనా కొత్తగా ఈ సీజన్లో వచ్చి ఏదైనా స్టాక్ పెట్టుకుందాం మన దగ్గర 10 నచ్చలు ఉన్నాయని డైలీ కొనేవాళ్ళు వచ్చేవైతే ఒక ₹5 ₹10 పెంచులో కొంటారు. అంతేగాని ఎక్స్పోర్ట్ వాళ్ళు ఎవరు పెంచరు అంత వేగైతే. మీది ఒకటే ఒపీనియన్ అండి. ఒక్కసారి పెరిగిన మార్కెట్ ఎప్పుడు నిలబడదు. ఒక్కసారి పెరిగింది అంతే వెంటనే తగ్గిపోతుంది. ఒక చిన్నంగా రోజుకి 500, 1000, 500 కాడికి చిన్నంగా రోజుకి 100-200 పెరిగిన మార్కెట్ అయితే పెరిగే అవకాశాలు ఉంటాయి ఏదైనా కానీ. కాకపోతే మార్కెట్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు. దిగుమతి షాపుల వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏందిరా బాబు ఎందుకు తగ్గిస్తున్నారు, ఏంది పరిస్థితి అని చాలామంది కన్ఫ్యూజన్ పడుతున్నారు. ఏ ఒక్క ఓనర్ కానీ ఎవరు కానీ రైతుకి సమాధానం చెప్పలేకపోతున్నారు. రైతుకి ఓనర్ సమాధానం చెప్పడం ఇంకా మనలాంటి వాళ్ళకి ఏం తెలిసింది చెప్పండి. ఇంక మనకన్నా వాళ్ళకి ఎక్కువ డీలింగ్లు మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకని. ఏంటంటే ఒకటే అంచనా వేస్తున్నారు అందరూ. ఆ సరుకు లేదంటున్నారు, సరుకు వందలే కొనొచ్చులే అంత అడవిడి ఏముందో అన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారని వీళ్ళు అనుకునే మాటలు అట్లాగా. కానీ మన రైతు అనేవారు ఏంటంటే సరుకు మీ ఏరియాలో చూశారు కాబట్టి మీకు తెలుసు సరుకు లేదు కాబట్టి లేదన్నా అని చెప్తున్నారు. కానీ వాళ్ళు అంతా నమ్మరు అలాగా. ఓ పక్క నుండి అయితే మాత్రం ఎక్కువ కర్ణాటక ఏరియా నుండి ఏసీ నుండి సూపర్ టెన్లు తీసుకొస్తున్నారు. మొన్నటిదాకా 20,000 పోని ఇప్పుడు 17-18,000 అడుగుతున్నారు ఈ 2 రోజులు. గద్వాల్ నుంచి కానీ అవన్నీ సూపర్ టెన్లు T34 ఎన్ని రకాలు తెస్తున్నారు. 20,000 పైన పోయింది మొన్న 2 రోజులు. ఈ మిగతా 3 రోజులు కూడా 17, 18, 19, 20,000 దాకా పోతుంది ఏదని కానీ. అదేలాగానే ఎవరిని తగ్గించాలని చెప్తున్నాను. 2043 చూడండి, 2043 ఇప్పుడు ఆల్రెడీ ఏసీలవి ఒకసారి డౌన్ చేశారు. ఆ 2 రోజులు బాగుంది, 3 రోజులు మళ్ళీ డౌన్ చేశారు. కానీ క్వాలిటీ ఉంటే మాత్రం 30,000 దాకా ఏసీలు జరుగుతున్నాయి. 30-32,000 వేస్తున్నారు. సూపర్ డీలక్స్ అంటే తెలపర ఉండకూడదండి. నైట్గా తెలపర అన్నట్టు నైట్ తెలపర వాళ్ళకు పోతుంది. అసలు తెలపర లేకుండా బాగా కనబడితే ఏసీవి డీలక్స్ సుపీరియర్ డీలక్స్ 30-32,000 2043 వేస్తున్నారు ఆల్రెడీగా. ఈ కొత్తవి అయితే 40-41,000 దాకా డిమాండ్ ఉంది. ఫుల్ డ్రై ఉంటే ఏసీ కండిషన్ లాగా ఉండాలి వాళ్ళకి. 40,000, 38, 35, 38, 40, 42,000 దాకా కొత్తవి అయితే జరుగుతున్నాయి. కాదు మనం 40,000 దాకా చూసామండి. ఎక్కువైతే మాత్రం 6 ఉండే 6 18.5, 19 కూడా వేశారు. నిన్న ఈ 2 రోజులు 17.5, 18, ఇంకా సుపీరియర్ డీలక్స్ అయితే 18.5 దాకా. ఏదైనా అయితే ఒకటి మార్కెట్ దీన్ని బట్టి అది కూడా ప్రతి దానికి 2 రోజులు తగ్గినాయి. మరి రేపు వారం ఒక ఆయన అంటాడు, అన్న సోమవారం ఎలాగుండదు అన్న, వచ్చే వారం మన ముందు రేపు గురించి మనం చెప్పలేము కదా. మనం ఎక్స్పెక్టేషన్ ఇలా జరిగిందని చెప్పగలం. 90% రేపు వారం కూడా తగ్గొచ్చు అన్న.
అది. ఎందుకంటే అందరూ అనుకునే మాట బట్టయితే రేపు వారం గూడా తగ్గొచ్చు, తక్కువలో జరగొచ్చు. ఏదైనా సోమవారం జరిగే మార్కెట్ బట్టి మళ్ళీ ఆ వారం మళ్ళీ ఎక్స్‌పెక్ట్ చేయగలం గానీ, ముందుగా ఏది చేయలేము ఏదైనా గానీ. ముందు ఎలా చెప్పగలం చెప్పండి ఒకసారి ఆలోచించండి. సింజండ్ బ్యాట్‌కి గాని, 3 బ్యాట్‌కి గాని 20-22, 23,000 గూడా ఏసీ రకాలు సుపీరియర్ డీలక్స్ ఏశారు. నిన్న ఈ 2 రోజులు 20, 21,000 జరిగింది. మీకు తెలపరున్నవి ఇవేమన్నా ఉన్నాయంటే 17, 18, 20,000 దాకా మార్కెట్‌లో వేశారు ఎక్కువైతే మాత్రం. నెక్స్ట్ ఆళ్ళకి కొత్తవి డ్రై క్వాలిటీ ఉంటే సింజండ్ బ్యాట్‌కి 25, 25.5, 26 గూడా ఏశారు 2 రోజులు. ఈ మిగతా 2 రోజులు 24, 4.5. 3 22, 22, 23,000 దాకా దిగింది. ఏదైనా 3 సింజండ్ బ్యాట్‌కి ఎనున్ను. నెక్స్ట్ ఆళ్ళకి టమోటా అండ్ సపోటా మిర్చి గుంటూరు మార్కెట్‌లో పెద్దగా కనబడట్లేదు. ఒకవేళ ఉన్నా 20, 25, 30,000 జరుగుతుందని చెప్పడం జరిగింది. కడ్డీ బ్యాడ్ గాని, డబ్బీ బ్యాడ్‌కి మాత్రం ఒక షాపులోకొస్తాయి. కొద్ది సైజులు తక్కువ, క్వాలిటీలు తక్కువొస్తాయన్న. 35-40, 45 జరుగుతుందన్న. వీటిలో క్వాలిటీ ఉంటే 50 పైన మరి వేరే దగ్గరైతే 70, 80,000 కూడా పెట్టారు. అది వాస్తవమే అక్కడ జరిగే ఉంటది. కాతే ఇక్కడికి అంత క్వాలిటీలు రావు. క్వాలిటీలు రావు కాబట్టి ఒక 50, 60, 50, 40, 50,000లో కడ్డీ బ్యాడ్ గాని, డబ్బీ బ్యాడ్ జరుగుతున్నాయి. ఏదని గాని. నెక్స్ట్ అలాగే తాలు చూడండి. సీడ్ రకాల తాలు అసలా మంచి ధరలు అడిగినప్పుడేమో ఇంకా పెరిగిద్దని అమ్మడం మానేస్తున్నాము. తగ్గినప్పుడేమో కొంటే బాగుందని చూస్తాం. తగ్గినోడు వాళ్ళేం చేస్తారు? రేపు ఇంకా తగ్గిద్ది రేపు కొందాం అనుకుంటారు. ఇవాళ కొనరు. అట్లాగా ఉన్నప్పుడు ఇంకా అమ్ముకుంటే మంచిది. అమ్ముకోవాలనుకున్నాడు. లేదా అమ్మకూడదు. పెరిగిద్ది నాశనుడు ఇంకా అమ్మడానికి పెట్టడం మానేయాలి. అంతేగాని టెన్షన్ లేనిపోని టెన్షన్ అన్నీ అనవసరము ఏదైనా గాని. ఒకటి పెరిగిద్దంటే ఒక వారంలో పెంచుతారు. తగ్గిద్దంటే మరి ఒక వారంలో డౌన్ చేస్తా ఉంటారు. ఆ 2 వారాలు బాగుంది స్పీడ్‌గా. ఈ 2 వారాలు తగ్గిద్ది. మరి ఒక 2 వారాల తర్వాత సరుకును బట్టి మారిద్ది ఏదైనా ఆలోచనలో. నేను చెప్పేది సోది కాదు. కొంతమంది రైతులకి ఇంకా అర్థం కానోళ్ళున్నారు. అన్న ఒక పక్క మన వీడియోలు ఇక్కడ సరుకులు మీ దగ్గర కొని ఆడ తెచ్చి అమ్మే వాళ్ళకి నచ్చవు. ఎందుకంటే ఇక్కడ 18,000 ఏస్తన్నారని చెప్తే మీరు అక్కడికొచ్చినాక వాళ్ళకి 18,000 చెప్పారండి. ఆ 18,000 ఇయ్యండంటే ఎలాగవుద్దండి? వాళ్ళకి అక్కడి నుండి ఈడకి రావడానికి కింటాకి 1000, 1200 ఖర్చవుతది. వాళ్ళు రూపాయి అటు ఇటుగా అడుగుతారు. ఎవరు? మీ దగ్గరకొచ్చి కొనుగోలు చేసేవాళ్ళు. రూపాయి అటు ఇటుగా అడిగినోడు మీకు నచ్చితే ఇచ్చేయండి వాళ్ళు అడిగిన రేటుకి. లేకపోతే లేదు వాళ్ళంత చెప్పారు, ఈళ్ళంత చెప్పారు ఇంతైతే ఇస్తామంటే అది కుదరదు. ఎందుకంటే వాళ్ళకి చాలా ఖర్చులుంటాయి. మీరైనా మీకొస్తే అర్థమైద్ది. ఖర్చులుంటాయి. ఎందుకంటే ఖర్చులంటే ఏంది? యార్డుకొచ్చిందంటే కిరాయి ఉండుద్ది. ఈ ఖర్చు ఇదంతా లెక్కేసుకుంటే ఆయనకి తడిసిమోపడు. అందుకే కొంతమంది ఏసీల కాడికి గాని, మీ ఊర్లో అంట వచ్చి కొంటానికి భయపడుతున్నారు. ఈ వీడియోలు చూసి యూట్యూబ్‌లో వీడియోలు చూస్తున్నారు. మమ్మల్ని తింటున్నారురా బాబు అని చెప్పి కొంతమంది తక్కువ చెప్పురా బాబు అంటున్నారు. సరే తక్కువెందుకు ఉన్నదే చెప్తున్నాను. మీరు దాన్ని బట్టి అర్థం చేసుకొని 18,000 పోతుందంటే మనం ఈడ 17,000కైనా అమ్మేయవచ్చు అనే ఆలోచనలో మీరుండాలి. ఆ 18,000 అంటే ఇక్కడ కూడా 18 ఇయ్యిరా బాబు అని అంటే ఎవరిస్తారు? వాళ్ళకి బోలెడు ఖర్చులుంటాయి. అనవసరంగా మీరు ఆళ్ళు ఇక్కడ 18,000 జరిగిందండి మార్కెట్టు. మీ దగ్గర 17,000 కొన్నా ఆయన ఈడకొచ్చి 18,000 అమ్మలేడు. ఎందుకంటే కొద్దిగా పాలాలన్నీ ఉంటాయి. సైజులు తక్కువ ఏదో ఒక రకంగా కొనేవాళ్ళు అడ్డం పెడతారు. ఒక రూ. 2, రూ. 3 ఇంకా తగ్గియమంటారు. వాళ్ళకి అంతా లాసే. ఏదైనా గానీ కింటాకి మరొక 500 లాస్ ఉంటది. కాకపోతే ఆయన వ్యాపారం చేసాయన కాబట్టి చేయకుండా ఆగలేక తప్పక కొనటం జరుగుతుంది. దాన్ని బట్టి వాళ్ళు కూడా మీరు అర్థం చేసుకొని మీరు ఇవ్వాలనుకుంటే రూపాయి అటు ఇటుగా వాళ్ళకి ఇయ్యండి. లేదా మీరే తీసుకొచ్చి అమ్మండి. లేదు మేము యాటకొస్తే మాకు భయంరా బాబు ఇబ్బంది మాకు తెలీదునంటే రండి మా షాప్‌కి నేను తీసుకొచ్చి మీకు అమ్మి పెడతాం. మీకు సరుకు అమ్ముడు పోయిన సాయంత్రానికల్లా మీ డబ్బులిచ్చి ఇబ్బంది లేకుండా పంపిస్తాం. మన ఛానెల్‌లో నా ఫోన్ నెంబర్ కూడా ఉంటదనమాట. వేరేలాగనలా తప్పుగనలా మీ షాపుకి మీరెళ్ళండి. లేదు ఏమన్నా కాదు కూడదు అన్ని ఏడలైతే నాకు ఫోన్ చేయండి. లేదంటే అక్కడే అమ్మేస్తామంటే రూపాయి అటు ఇటుగా అమ్మేయాలి గానీ మీకు మరి వాళ్ళకి పేసిగిల్లెడితే మీరు అది కూడా ఇబ్బంది. తప్పుగా ఏమనలేదు. ఎక్స్‌పోర్ట్ ఆర్డర్‌లంటే ఇది సీజన్ కాబట్టి ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ఎక్స్‌పోర్ట్ ఆర్డర్‌లు జరుగుతా ఉంటాయి. కొత్తగా వస్తాయి. ఈ ఏడాది ఎప్పుడు ప్రతి సంవత్సరం ఉన్న ఆర్డర్‌లే వస్తాయి. ఏదైనా గాని. కాతే రేపు పెరుగుతాయో తగ్గుతాయో అనేది ఎవరమో చెప్పలేము. స్టాకులంటారా? మొన్నటిదాకా 10, 12 లక్షలు చెప్పారు. ఇప్పుడు అంత కూడా ఉండదు. ఈ వారంలో బాగా అమ్మకాలు జరిగినాయి ఏదైనా గాని. రోజుకి 80, 90,000 అమ్మకాలు జరిగినాయి. దిగుమతులు కూడా అట్నే బానే వచ్చాయి. ఏదైనా గాని. ఇంకొక 10,000, 10 లక్షల లోపే ఉంటది స్టాకులైతే మాత్రం. ఎక్కువే ఉండవు. అది కూడా ఆలోచించుకోండి. దాన్ని బట్టి చూసి తెలుసుకొని మీరు మీ ఒపీనియన్ మీరు తీసుకోండి. కాయ మాత్రం డ్రై చేసి తెస్తేనే యాడ్‌లో వాల్యూ. పాలాలు నిమ్ములు తీసుకొస్తే ఎవరు అడగరు. అది కూడా ఆలోచించుకొని 2 రోజులు లేట్ అయినా గాని ఆరుదల చేసి తీసుకురండి. ఇంకా చాలా చెప్పాలంటే చాలా వివరాలున్నాయి. అన్నీ చెప్తే మరి మీకు కొంతమందికి సోదిలాగా ఉండిద్ది కాబట్టి ఏదైనా తప్పుంటే క్షమించండి. నేను మీలో ఒకడినే. నేను ఆటో తోలుకుంటున్నాను. చాలామంది అన్న ఒక మాట నేను ఆటో తోలుకుంటా. వీడియోలు తీయడం అయిపోయినప్పుడు ఆటో తోలుకుంటే వీడియోలో చూడరు. అన్న తేజాలు అట్టపోని అన్న, సోపటన్న అట్టపోని అన్న, ఏందన్నా ఇంకేదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి అన్న, నా నెంబర్ ఉంది అందుకే పెట్టాను మీకోసమే. కానీ వీడియోలో చెప్పిన విషయాలు నేను బయట ఫోన్ చేసి నాకు రేట్లు అడిగితే నేను దేనికన్నా నేను పని చేసుకోవద్దా? నేనేమైనా ఉన్నవాడిని కాదు. కాల్ మీద కూకొని మీరు అడిగిన వాళ్ళకి సమాధానం చెప్తా కూడాను. వీడియోలో చెప్పాను కదా రేట్లు చూడొచ్చు కదా అంటే వీడియో చూడకూడదు అనమాట. ఇంకేదైనా పనికి మళ్ళీ వీడియోలు ఎగేసుకొని చూస్తారు కానీ ఏదో ఉపయోగపడింది పోనీ పిల్లగాడు ఉన్నాడు ఏదో చెప్తున్నాడు రా బాబు చూస్తే ఏదో పనికొద్దని అలాంటి ఏమి ఉండదు.
కాల్ చేస్తారనమాట. రేట్లు కనుక్కోవడానికి ఇంక వేరేలాగా చెయ్యన్నా నీ సమాధానం చెప్తాను. తప్పుగాని లేదు. వేరేలాగైతే అన్నా సరుకు ఎంత ఉంది, పరిస్థితి ఏందనంటే చెయ్యండి మీకు వివరం చెప్తాను. ఇంకోటి పనిలో ఉంటాను అనమాట. పనిలో ఉన్నోడు ఎవరి ఫోన్ ఎత్తకపోవచ్చు. తర్వాత ఇంకోసారి అరగంట ఆగి చెయ్యండి. ఎత్తాను. అలాగా తప్పు అనుకోవద్దన్నా. వేరేలాగా అనుకోవద్దు. తప్పుంటే క్షమించండి. ఓకే ఫ్రెండ్స్.